బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా గురించి ఇప్పుడు దేశం మొత్తం అదే పనిగా చర్చించుకుంటోంది. మాల్యాను ఇండియాకు తీసుకురావడం సాధ్యమేనా అని కొందరు, ఆయనను ఇండియాకు తీసుకొచ్చినా ఆయన రుణాలు కడతాడా అని మరికొందరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా విజయ్ మాల్యా రియల్ లైఫ్లో మంచి రొమాంటిక్ మెన్ అనే విషయం అందరికీ తెలుసు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్తో ఆయన ఇచ్చే ఫోజులు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అయితే మాల్యా రియల్ లైఫ్లో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడనే విషయం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి యువరాజుగా చెప్పుకునే ఆయన తనయుడు సిద్ధార్థ్ మాల్యా, మాల్యా మొదటి భార్య సమీరా త్యాబ్జీ తనయుడు. 1986లో మాల్యా అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న సమీరా త్యాబ్జీ ఆయనకు కనిపించింది. ఆమెను తొలిచూపులోనే ప్రేమించిన మాల్యా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు రేఖ తన భర్త నుంచి విడిపోయిందనే విషయం తెలుసుకున్న విజయ్ మాల్యా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విజయ్ మాల్యా రేఖ దంపతులకు 2 కూతుళ్లున్నారు. అఫీషియల్గా మాల్యా చేసుకున్నది 2 పెళ్లిళ్లే అయినా అన్అఫీషియల్గా మాత్రం ఆయన మరో పెళ్లి చేసుకున్నాడని చాలామంది అంటుంటారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో పనిచేసిన పింకీ లల్వాన్ని మాల్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరూ ఎక్కువగా కలిసి తిరగడంతో దీనిపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. సో మాల్యాకు ఓవరాల్గా 3 పెళ్లిళ్ళయ్యాయన్నమాట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.